నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవకు, ముఖ్యంగా మహిళల సంక్షేమం, భద్రత, రక్షణ, ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి వరలక్ష్మి గారు. చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, నిజాయితీ మూర్తీభవించిన సేవామూర్తి శ్రీమతి వరలక్ష్మి గారు. హెవెన్ హోమ్స్ సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి సామాజిక సేవను ఒక ఉద్యమంగా కొనసాగిస్తున్నారు. వారితో ఇండియా నెక్స్ట్ ముఖాముఖి నిర్వహించడం ఒక మహత్తర అవకాశంగా భావిస్తోంది. నమస్తే వరలక్ష్మి గారు. నమస్తే అండి. గృహిణిగా ఉంటూ సామాజిక సేవ వైపు అసలు ఎలా మీ దృష్టి అటువైపు ఎలా మళ్ళారు? అంటే నేను ఫస్ట్ ఒక 10 ఇయర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేశానండి. అంటే 10 సంవత్సరాలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్ నాది. కొత్తగూడెంలోని ఖమ్మం జిల్లా మాది. సో అక్కడే స్టార్ట్ చేశాను. 10 ఇయర్స్ కొత్తగూడెం, పాలవంచ, భద్రాచలం ఇట్లాంటి వాటిలో పెయింటింగ్స్, ఆర్ట్, క్రాఫ్ట్ ఇవన్నీ ఇంట్లో ఉండే పిల్లల్ని చూసుకుంటూ నాకు బయటికి వెళ్ళడం కుదరదు. అదే అసలు దీనికి ప్రేరణ ఏంటి అని అది నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఆర్ట్ బాగా పెయింటింగ్ అన్న, ఇలాంటి ఇంటీరియర్ అన్న, రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేయటం అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసి హెర్బల్ ప్రోడక్ట్స్ అని ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ట్రైనింగ్ సెంటర్ ఒక 10 ఇయర్స్ రన్ చేశానండి. అంటే బిజినెస్ మీదే ఫోకస్ కాకుండా చాలా మందికి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు ఓన్గా సెంటర్స్ పెట్టుకునే విధంగా మేము ప్రిపేర్ చేసాం వాళ్ళని. ఆ తర్వాత పిల్లల స్టడీస్ కోసం అని మేము హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడి నుంచి ఆ ఇంట్రెస్ట్ మీద ఆ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం ప్రభుత్వంతో కూడా కొలాబరేట్ చేయొచ్చు అని అనేటప్పుడు మేము ఎన్జిఓ స్టార్ట్ చేశానండి 2012. స్టార్ట్ చేసి అక్కడి నుంచి ట్రైనింగ్ సెంటర్స్ అంటే గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి నిమ్స్ మీ నుంచి ట్రైనింగ్స్ తీసుకోవడం, అలా టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మొబైల్ రిపేరింగ్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లోని 4 జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా దానికి ప్రోత్సహిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ మీరు ఎన్నేళ్ల క్రితం చేశారు? ఇది 2012లో స్టార్ట్ చేసి దాదాపు 12 ఏళ్ల క్రితమే ఇది మొదలు పెట్టాను. ఎంతమంది దాదాపు మహిళలు దీనివల్ల లబ్ధి పొందారు? దాదాపుగా 500కు పైగానే మేము చేసి దాన్ని ఎంప్లాయ్మెంట్ చేయడం, వాళ్ళ సొంతంగా ప్రిపరేషన్ అవ్వడం. ట్రైనింగ్స్ మాత్రం చాలా ఇచ్చామండి. చాలా మందికి ట్రైనింగ్స్ ఇచ్చాము. అంటే ఇచ్చుకున్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కూడా, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా నేర్చుకుని అలాంటి వాళ్ళకి ఎక్కువ ట్రైన్ చేసాం. ఇంట్లో ఏమన్నా చేసుకునే విధంగా వాళ్ళకి ప్రిపరేషన్ మేము ఇచ్చాం అనమాట. జాబ్ చేసుకున్నట్టు సైడ్ కూడా ఇంట్లో చేసుకునే విధంగా ప్రిపేర్ చేసాం. అసలు రాజకీయాల్లోకి, సమాజ సేవ అంటేనే రాజకీయాల్లోకి ఎంట్రీ వెళ్ళాలంటే సమాజ సేవ చేసేవాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో. అలాంటిది మీరు ఓన్లీ సమాజ సేవకే పరిమితమయ్యి రాజకీయాలకు అతీతంగా మీరు సమాజ సేవ వైపే దృష్టి పెట్టారు. అసలు అది ఎలా సాధ్యమైంది? నేను ఫస్ట్ రాజకీయంలో అంటే ఎన్జిఓ స్టార్ట్ చేసిన తర్వాత 2013లోని రాజకీయంలోకి ఎంట్రీ వచ్చిందండి. సో బీజేపీ పార్టీ పిలిచారు. స్టేట్ ఎన్జిఓ సెల్ కన్వీనర్గా ఇవ్వటం జరిగింది. అంటే వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, అప్పుడు మీరు ఎలాగ స్కిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చేస్తున్నారు ఇంట్రెస్ట్, కానీ ఎన్జిఓని మాకు ఇవ్వడం జరిగింది. సో అది 2 రాష్ట్రాల్లోనూ కూడా మేము చేయడానికి ఒప్పందం మీదనే నేను వెళ్ళాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రచారంలో పెట్టడం, అక్కడి నుంచి వచ్చిన ఏదైతే ప్రభుత్వ ఫండ్స్ ఉన్నాయో అవి ఇక్కడ స్టేట్లో ఎలా చేయాలి అనే దాని మీద మాకు అప్పుడు చెప్పడం, నేను దానికి ఒప్పందం మీద మేము వెళ్ళి చేయడం జరిగింది. పార్టీకి దీనికి సంబంధం ఉండదండి. ఎన్జిఓ సెల్ అనేది సపరేట్. ఇది సంస్థ ఏంటంటే ప్రజల కోసం పనిచేసే విధంగానే మనం ఆ ఉద్దేశం మీద వెళ్ళిన తర్వాత మనకి సెన్సార్ బోర్డు ఇచ్చారు. సెన్సార్ బోర్డు ఇచ్చిన తర్వాత ఇంకా నేను అక్కడి నుంచి అక్కడ కొనసాగించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇలాంటివన్నీ కూడా నాకు ముందుకు తీసుకెళ్ళడం కొంచెం నాకు ప్రోత్సాహం అనేది తక్కువగా అనిపించింది. సో నేను కొంచెం సెల్ఫ్గా ఎక్కువ నా మీద నేను చేయడము, చేసిన దాంట్లో ఉన్న దాంట్లో అయినా ప్రజలకి చేసిన దాంట్లో నాకు తృప్తి చెందడం నాకు ఇష్టం. సో అందుకే ఆ వర్షంలోనే నేను బయటకు వచ్చి ఇంకా ఎలాంటి పొలిటికల్ దాంతోటి సంబంధం లేకుండా నేను ఆర్గనైజేషన్ రన్ చేస్తూ నా తోచినంత వరకు నేను సమాజం కోసం కృషి చేయడానికి. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా దీనివల్ల? అంటే ఒక రాజకీయ పార్టీలో ఉండి మీరు సమాజ సేవ చేస్తూ ఉంటే అంటే సమస్యలు ఎదుర్కొన్నారా? సమస్యలు అంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ గురించి మాత్రమే మాట్లాడాలి, వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలు పాటించాలి. అంటే ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మాకు స్వేచ్ఛగా ప్రజలకి ఈ పని చెయ్యాలి అని మా దగ్గరకు వస్తారు కార్యకర్తలు. ఇప్పుడు బయట పబ్లిక్ వెళ్తామండి, ఓటేయండి అని మేము క్యాంపెయిన్ చేస్తాం. మన ఏరియాలో మనల్ని చూసి
అన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా మన దగ్గరికి వస్తారు. అది మనం చేయలేని పక్షంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళని అడిగి చేయలేక, వీళ్ళు అడిగింది మనం చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని ఇలాంటి కారణాల చేత నేను ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నాయని చెప్పేసి నేను వెనక్కి వచ్చేసి బయటకు. అప్పుడు నన్ను ఎవరు ఏం అడగరు. నాకు తోచినంత వరకు నేను సహాయం చేయొచ్చు, కరెక్ట్, మనకి తృప్తిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చాలా మంచి బయటకు వచ్చేసాను. సో సెన్సార్ బోర్డు మెంబర్ గా మీరు పనిచేశాను అంటున్నారు. సెన్సార్ బోర్డు మెంబర్ గా మీరు పనిచేసినప్పుడు మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? అసలు ఎందుకు మీరు అందులోంచి కూడా బయటకు రావాల్సి వచ్చింది? వచ్చేసారు కదా, అందులోంచి కూడా ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? అక్కడ ఏమైందంటే ఎన్జిఓ సెల్ ఇచ్చిన తర్వాత నేను చేస్తూ ఉండగా నాకు అసలు అంటే నాకు రిలేటెడ్ గా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి టెక్స్టైల్స్ బోర్డు లో కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో కానీ వేయాలండి బోర్డు మెంబర్ గా. అంటే నాకు రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి అది. అయితే అది అప్పట్లో వేయటం కుదరలేదు. దాన్ని తీసుకెళ్లి సెన్సార్ బోర్డులో ఇచ్చారు. సెన్సార్ బోర్డు అనేది నాకు డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఒకేసారి అది వేసేసరికి నేను ఒక 1 వీక్ కష్టమైంది వెళ్ళడం. నేను వెళ్ళలేదు. సినిమా రంగము అదంతా మనకి ఇంట్లోంచి ఈ ఫీల్డ్ అలవాటు అయిపోయి సినిమా రంగం అది ఎలా ఉంటుందో అనేది తెలియక నేను డ్రాప్ అయినా వారం రోజులు. తర్వాత అప్పుడు లేదంటే మీరు అది వెళ్ళి కంటిన్యూ చేయండి, తర్వాత మేము ఇంకొకటి మీకు చేయడానికి అలౌట్ చేస్తాము సెంటర్లోనే అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. ఆ డెమో సెక్షన్ అవంతా ఇచ్చారు, మంచిగా అనిపించింది. తర్వాత నాకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఎప్పుడు నేను సినిమా రంగం అంటే సినిమాలో యాక్ట్ చేస్తారు, అది ఒక డిఫరెంట్ సెక్టార్ లో మైండ్ సెట్ లో ఉండేవాళ్ళం మేము. అంటే నుంచి డిఫరెంట్ అందులోకి ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అంటే మా ఇంట్లో సుముఖంగా ఉండరు. అంటే అప్పుడు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది సినిమాకి సెన్సార్ కి సంబంధం లేదు. సో కొన్ని లక్షల మంది చూసే సినిమాని మనం నలుగురు కూర్చొని సంతకం పెడితేనే సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ మనం చూసి ఇది కూడా ఒకటి సమాజ సేవ. సో ఎన్జిఓ కేటగిరీ కిందే వస్తుంది. ఎన్జిఓ కేటగిరీ నుంచి ఒకరిని ఇందులోకి సెలెక్ట్ చేసిన కారణమే అది అన్న విషయం నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత దీని మీద పూర్తి అవగాహన వచ్చింది. అప్పుడు నుంచి ఇది కూడా నేను చేసే సర్వీసే కదా అని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఆ సెన్సార్ బోర్డ్ లో కూడా చాలా బాగా నేను ఎక్కడ కూడా ఒక రోజు కూడా చాలా బాగా దాన్ని ఇంట్రెస్ట్. మీకు నచ్చనివి ఏమన్నా ఇలా సెన్సార్ బోర్డ్ లో సైన్ చేయాల్సి వచ్చినవి లేదా అలాంటివి ఏమైనా ఉన్నాయా? సినిమాలు గాని, ఇన్సిడెంట్స్ గాని జ్ఞాపకం ఉన్నవి? అలాంటివి ఏమీ లేవు. నా గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సబ్జెక్ట్ పరంగా నాతో పాటు ఎలా డీల్ చేయాలి, ఎలాంటి సినిమాలకు పిలవాలి, ఎలాగే చేయించాలనే దాని మీద అందరికి అవగాహన ఉంది కాబట్టి నాకు అలాంటి ఎప్పుడు బలవంతంగా పెట్టడం ఇది చేయాలి అది చేయాలి అట్లాంటివి ఏమి ఉండవు. ఇబ్బందులు నా ఇచ్చే సినిమాలను బట్టి నా ఒపీనియన్ నేను అక్కడ మీ మాటల్లోనే ఒకసారి విన్నాను, అసలు ఏ సర్టిఫికేట్ అవసరమా అని ఒక చోట అన్నారు. అవును, నిజంగా ఏ సర్టిఫికేట్ అవసరమా? ఎందుకంటే చూసే సినిమాలన్నీ అలాగే ఉన్నాయి. అవును, అన్ని ఏ సర్టిఫికేట్ లాగే ఉన్నాయి. ఇప్పుడు యూట్ సర్టిఫికేట్ తోటి వస్తున్నాయి. సో ఏ సర్టిఫికేటే ఎందుకు అని ఒక చోట ఎక్కడో సందర్భంలో చెప్పారు. చాలా చోట్ల ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత యు అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, యు బై ఏ అంటే ఏంటి అనేది మనకు అర్థమైంది. అసలు ఏంటి చెప్పండి. ఏ అంటే ఏంటి, యు అంటే ఏంటి, యు బై ఏ అంటే ఏంటి? కొంతమంది ఉన్నారు నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి. అంటే యు బై ఏ అంటే మిడిల్ వస్తుందండి. యు అని కంప్లీట్ గా ఇచ్చారంటే అది మంచి సినిమా అన్నట్టు. ఇంకా అది దాంట్లో ఎలాంటివి లేదు, అభ్యంతరకరం ఏముండవు, చక్కగా మంచి ఫిల్మ్ అనేది వస్తుంది. యు బై ఏ అంటే మిడిల్ అనమాట, ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఉంటాయి దానికి మిక్స్డ్. అంటే ఇంకా దానికి ఒక లిమిట్ చక్కగా సరిపోతుంది అది జనాలకి. యు బై ఏ అంటే అన్ని రకాలు ఉంటాయి అందులో, కానీ లిమిట్ లో ఉంటుంది, అందరూ చూసి ఆదరించాల్సింది. ఇంకా ఏ అనేటప్పటికి వచ్చేటప్పటికి దాంట్లో అన్ని ఉండకూడనివన్నీ దాంట్లో ఎక్కువ ఉంటాయి. హింస, శృంగారం, అంటే దాన్ని దాటిపోయి పెడతారు. క్రైమ్ గానీ ఎక్కువ చూపించేవి కానీ, ద్వేషాలకు దాటిన తర్వాత కానీ అనేక రకాలు కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఇది ఇచ్చారు అని అంటే ఈ ఏజ్ పిల్లలు చూడకూడదు అనేది నిబంధన ఉంటుంది దానికి, ఇన్ని సంవత్సరాల్లో పిల్లల్ని చూడకూడదని. అందుకనే అసలు దాంతో అవసరం లేదు. యు బై ఏ ఎనఫ్, అన్ని రకాలు అందులో వచ్చేస్తే జనానికి ఎంతవరకు అవసరమో అంతవరకు సరిపోతుంది. మీరు ఏ సర్టిఫికేట్ అనేది పెట్టి మీరు డైరెక్టర్స్ కి ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఏది పడితే అది చేయమని ఇచ్చి అది తీసుకొచ్చి సెన్సార్ బోర్డులో ఇచ్చి అది ఇన్ని సంవత్సరాలు లోపు అని చెప్పి దానికి సెన్సార్ పెట్టి దాన్ని వదలడం, అది ఇక్కడ బయట సినిమా రిలీజ్ అవుతాం. సినిమా రిలీజ్ అవ్వకపోయినా దాన్ని మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ యూట్యూబ్ లో కానీ రిలీజ్ చేయటం, అది చిన్న పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అందరూ దాన్ని చూడటం, ఈ విధంగా ఉన్న సమస్యలే చాలా అన్నట్టు. ఫోనో సైడ్స్ ఒక పక్క నుంచి యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఇన్ని రకంగా ప్రజల మీద పిల్లల మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు మీరు ఇంకా ఏ సర్టిఫికెట్ దేనికోసము అని నేను అంటున్నాను. అది అవసరం లేదు. ఓటీటీలో అలాంటివి లేవు కదా, ఓటీటీకి సెన్సార్ ఉండాలి కంపల్సరీ.
కంపల్సరీ. ప్రస్తుతానికి లేదు కదా. సెన్సార్ లేదు. నేను అనేది ఏంటంటే మరి ఓటీటీ ప్రతి ఇంటిలోకి వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి, యూట్యూబ్ ఛానల్స్‌కి, టీవీ ఛానల్స్‌కి కూడా అన్నిటికి సెన్సార్ ఖచ్చితంగా ఉండాలి అంటున్నాను. సోషల్ మీడియాకి. ఇవి అవసరం కదా! ఇప్పుడు దూరదర్శన్‌కి సెన్సార్ ఉంది. ఈ సెన్సార్ బోర్డ్‌లో ఏ సర్టిఫికేట్ అవసరం లేదండి. సరిగ్గా చెప్పాలంటే. అదేదో ఉన్నది దాన్ని మార్చుకుంటాం, సరిచేయటం ఇయన్నీ అవసరం లేదు. బ్రిటిష్ వారి చట్టాలు మార్చలేదండి ఇప్పుడు. అమల్లోకి రావట్లేదా? ఇప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలి అని ఏ జనం అడిగారండి? ఇది ఉండాలి అని ఖచ్చితంగా రూలా మీకేమన్నా? అందులో అశ్లీలత పెరిగితే జనంకి ఇబ్బంది గదా! యూబీఐలో లిమిట్‌గా ఉంది గదా! సరిపోతుంది గదా అది. దీన్ని ప్రత్యేకంగా ఎందుకు ఎంకరేజ్ చేయాలి? దీని వైపు కోణంలో ఆలోచిస్తే నాకు సంబంధించిన ఒపీనియన్ నేను చెప్తున్నానండి. అనేది అవసరం లేదు. ఇది నేను సెన్సార్ బోర్డ్‌లో నా ఎక్స్‌పీరియన్స్‌ని నేను చెప్తున్నాను నేను. ఓకే. అక్కడ ఆ పాయింట్ నాకు అది అనిపించింది. ఇలా ఉండకపోతే దానివల్ల ఉంటుంది. దీని నుంచి ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే సోషల్ మీడియా గాని, అన్నిట్ల మీద ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ గాని ఇవన్నీ పడుతున్నాయి. సో, వీటికి సెన్సార్ ఎక్కడుండాలి? ఎక్కడ సెన్సార్ ఉండకూడదు? ఏమేమి మార్పులు చేయాల్సిన అవసరం ఉందనేది మనం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందండి. నేటి సమాజంలో స్త్రీల పరిస్థితి ఇలా ఉంది, అలా ఉంది. చాలా రకాలుగా చాలా మంది చెప్తూ ఉన్నారు. మీ విశ్లేషణ ఏంటి? నేటి సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్ళు గాని, స్త్రీ పరిస్థితి గాని? అది మనం చిన్నప్పటి నుంచి మనం సొంతగా ప్రతి ఒక్కరికి ఎక్స్‌పీరియన్స్ ఉంటుందండి. మహిళ అన్న తర్వాత చిన్న పిల్లల అవును. దగ్గర నుంచి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అనేక రకాల ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి మనం ఎదుర్కొంటాం. వివాహం అయిన తర్వాత అందరి ఇళ్లలోని ఉన్న సమస్యలు అందరికీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మనకు వచ్చేటప్పటికల్లా సెన్సార్ బోర్డ్‌లో ఉండంగా నా దగ్గరికి ఒక ఇష్యూని తీసుకొచ్చారు. ఈ టెక్నికల్ సిస్టమ్స్ వాళ్ళు. సో, ఈ ఈ ప్రాబ్లమ్ వల్ల ఇన్ని వేల మంది సఫర్ అవుతున్నారు. కొన్ని లక్షల మంది బాధితులు ఇబ్బంది పడే పరిస్థితి రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ నాకు చూపించటం, అయి చెప్పటం జరిగింది. సో, నేను కొంచెం ప్రజా సేవ మీద నాకు కొంచెం కుతూహలం, ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి అందరూ ఆ రోజుతోటే వింటారు, వదిలేస్తారు ఏ సమస్యనైనా గూడాను. అది నాకు ఎందుకనో ఇంట్రెస్ట్ ఇది ఏంటి ఇలాగా ఇంత ప్రాబ్లమ్ ఉంది కదా! అని నా మైండ్‌కి, నా మనసుకి చెయ్యాలి. తెలియని విషయాన్ని 10 మందికి చెప్పాలి దీని గురించి. కొంతమందినైనా సేవ్ చేయగలం కదా! మన చేతిలో ఏమీ లేకపోవచ్చు. దాన్ని మార్చేసే అంత నా చేతిలో ఏమీ లేకపోవచ్చు. కనీసం దీన్ని 10 మందికి అవగాహన కల్పించే కార్యక్రమాలు నేను చేయాలనే ఉద్దేశంతోటి వాళ్ళతో కలిసి ఒక 8 మంత్స్ ఒక రిపోర్ట్ తయారు చేసి అసలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? అసలు ఏ ఐటెమ్స్‌లో పెడుతున్నారు? ఎలాంటి ప్లేసెస్‌లో పెడుతున్నారు? ఇదంతా తయారు చేయటం ఏంటి మీరు మాట్లాడేది హిడెన్ కెమెరాస్ గురించి. అవన్నీ తయారు చేసి మొత్తం ఒక పిల్‌లాగా కోర్ట్‌లో వేయడం జరిగింది 2017లో. ఓకే. అప్పుడు పిల్ వేసిన తర్వాత అప్పుడు దీన్ని సో, మీరు 2017 నుంచి ఈ పని మీద ఉన్నారు. ఇదే పని మీద ఉన్నా. ఇప్పుడు అప్పటినుంచి మనం దీని మీద అంటే ప్రతిరోజు ఏదో ఒక కేసు దీని మొన్న గురించి రీసెంట్‌గా గుడ్లవల్లేరు రీసెంట్‌గా ఇన్సిడెంట్. అవును వచ్చింది. దాని గురించి కూడా మీరు ప్రముఖ ఛానల్స్‌లో కూడా చాలా విషయాలు చెప్పారు. అవును. సో, అసలు ఈ సీసీ కెమెరాస్ గర్ల్స్ హాస్టల్ దాకా ఎలా రీచ్ అవుతాయి? అసలు ఎక్కడ ఉంది లోపం? అంటే గర్ల్స్ హాస్టల్ అనేదే స్పెసిఫిక్‌గా ఏం లేదు. అన్ని చోట్ల కూడా అదే పెడుతున్నారు. అన్ని చోట్లనే. అన్ని ప్రదేశాల్లోను పెడుతున్నారు. ఎక్కడంటే మనం ముఖ్యంగా ఈ స్పై కెమెరాల గురించి తెలుసుకోవాల్సింది నాకు తెలిసిన నా దృష్టికొచ్చిన విషయాలు నేను దాంట్ల మీద ఆహ్, ఇన్వెస్టిగేషన్ రిసర్చ్. చేసిన రిపోర్ట్ కోర్ట్‌లో సబ్మిషన్ చేసింది నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి, ఇది చెప్పాలి అని నేను బయటకొచ్చాను. ముఖ్యంగా జరిగేది షోరూమ్స్‌లోని బట్టల షాప్స్ షోరూమ్స్‌లోని. తర్వాత హాస్టల్స్‌లో జరుగుతూ ఉంటాయి. మనకి సినిమా థియేటర్స్‌లో జరుగుతుంటే పబ్లిక్ ప్లేసెస్‌లో ఏవైనా సరే ఇంపార్టెంట్ అన్నమాట ఇవన్నీ. హాస్పిటల్స్, ఎక్స్‌రే ల్యాబ్స్ ఇవన్నీ గూడా. బోటిక్స్ తర్వాత స్విమ్మింగ్ పూల్స్ స్పాలు. మళ్ళీ అనేక రకాలుగా ఉన్నాయి కదా! మనం బయటికి ఎక్కడికైతే వెళ్తున్నామో దానికి సంబంధించినవన్నీ గూడా బయట జరుగుతాయి. సో, వీటి నుంచి ఎలా మనం అసలు ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేను వెళ్ళాను. హ్మ్. ఒక బట్టల షాపే అనుకోండి. చేంజ్ రూమ్‌లో ఉంది. చేంజింగ్ రూమ్. హౌ టు అదే మిర్రర్ పెడుతుంటారు. బట్టల షాప్ ఇప్పుడు ఆ! మనం షోరూమ్స్‌కి వెళ్ళేటప్పుడు మిర్రర్ అవును. ఉంటుంది. ఇలాంటివి చాలా షార్ట్స్‌లోను వాటిలోను చూసాను మీమ్స్. చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ రీల్స్‌లో. మిర్రర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిర్రర్ కొంచెం గ్యాప్ వచ్చిందనుకోండి. మిర్రర్ మీద ఇలా టచ్ చేసి చేపెడితే గ్యాప్ 2 ఉండాలి. వేళల్లో గ్యాప్ ఉండాలి. గ్యాప్ గ్యాప్ ఉండాలి. లేకుండా ఈ వేలు లోపల ఉన్న ఇంప్రెషన్ 2 అంటే టచ్ ఇలా అయితే గ్యాప్ ఉంటే గనక మనం సేఫ్ అని. ఇలా టచ్ అయ్యి ఉంటే గనక ఇట్స్ నాట్ మిర్రర్‌కి సేఫ్. అక్కడ ఏదైనా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. మిర్రర్ ఉంటుంది కాబట్టి. ఓకే. మిర్రర్ లేని ప్రదేశాల్లో ఒక స్క్రూస్ ఉంటాయి. ఆ చిన్న స్క్రూస్‌లోని బ్లాక్‌గా ఒక చిన్న మిరియాల గింజంత డాట్ కనిపిస్తూ ఉంటది మనకి. బల్బ్ లాగా.
అదే గనుక మనం డార్క్ రూమ్ లో ఉన్నాం అనుకోండి, లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తే ఎక్కడన్నా చిన్నది బిల్క్మన్ లైట్ వస్తే అది కనుక మనం కెమెరా. అది ఆ ప్లేస్ లో ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేసాం అనుకోండి, ఆ స్విచ్ బోర్డ్ లో ఎక్కడన్నా మనకి రెడ్ కలర్ గానీ గ్రీన్ కలర్ గానీ డిఫరెంట్ కలర్స్ ఏమన్నా మనకి కనిపించినాయి అనుకోండి, చిన్న ఆవగింజంతా కనిపిస్తుంది అది. ఇట్స్ కెమెరా. అది మనము అక్కడ లైట్స్ ని ఆఫ్ చేస్తే అది గుర్తుపట్టొచ్చు. అదే గనుక మనకి డే టైంలో అయితే మనం మనమే పసిగట్టాల్సి వస్తుంది. పలానా ప్రదేశాల్లో ఉండొచ్చు అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. అదే మరి డే టైం అయితే ఎలా? ఉం? డే టైం అయితే ఎలా తెలుసుకోవడం? అది మన అవగాహన మీద తెలుసుకోవాలి. అంటే స్విచ్ బోర్డులో అయితే ఏది క్లోజ్ జాగ్రత్త ఉంటది, ఏది ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ బాటిల్ చూసినప్పుడు వాటర్ బాటిల్, డెటాల్ బాటిల్, షాంపూ బాటిల్, ఇప్పుడు బాత్రూమ్స్ లో ట్యాప్స్ లీకేజ్ దగ్గర సోప్ బాక్సుల్లో పెడతారు. ఇలాంటివన్నీ కూడా అబ్జర్వేషన్ మీద ఉంటాయన్నమాట. ఈ స్క్రూ అనేది ఎక్కడైతే ఉపయోగిస్తారు, ఇంట్లోని కార్పెంట్ వర్క్ చేస్తామో, మనం ఏసీ, గ్లేజరు, సో టీవీ ఇలాంటివన్నీ వాడతాం కదా, వాల్ స్క్రూ, క్లాక్, టెడ్డీ బేర్స్, డాల్స్, వాచ్, తర్వాత ఫ్లవర్ వాజులు. ఆల్ అవుట్ పెడతాము. తర్వాత ఛార్జింగ్ పెడతాము. పెన్ డ్రైవ్ ఉంటుంది. ల్యాప్‌టాప్ ఇవన్నిటిలో రికార్డ్ అవుతుంటాయి. సో, ప్రతి దాంట్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది అని జెప్పేసి మనకొక అవగాహన ఉండాలి. డిఫరెంట్‌గా చిన్నది ఏదన్నా ఆవగింజంత మనకు కనిపించినా గూడా అది అబ్జర్వ్ జేసి పసిగట్టి అక్కడికెళ్ళి మనం డిటెక్ట్ చేయగలిగితే మనకు తెలుస్తుంది. లేదంటే అనుమానము వచ్చినా కూడా దాన్ని మనం కొన్ని యాప్స్ ఉన్నాయి కదా టు డిటెక్ట్ కొన్ని కెమెరా. అంటే అన్ని యాప్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. మన డీటెయిల్స్ అడిగిన యాప్స్ ఏవి కూడా ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. డీటెయిల్స్ ఇచ్చాము అనంటే ఆ యాప్‌లోకి మన డీటెయిల్స్ అన్ని వెళ్తాయి గాబట్టి వాళ్ళ దగ్గర మన డేటా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి హిడెన్ కెమెరా అని జెప్పేసి ఒక యాప్ ఉంది. సో, అది ఇన్‌స్టాల్ చేసుకుంటే అది ఐఫోన్‌కి కానీ, ఆండ్రాయిడ్ ఫోన్‌కి మాత్రమే పనిచేస్తుంది. అది షాప్‌కెళ్ళి ఎక్కడైతే స్పై కెమెరా ఉందో దాని దగ్గరికి వెళ్లి డిటెక్ట్ చేస్తేనే అవుతుంది. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అది అవ్వదన్నమాట. సో, ఇలాంటివన్నీ జాగ్రత్తగా క్యారీ చేయాలి. ఇప్పుడు స్పై కెమెరాలనేవి ఆన్‌లైన్‌లో ఎన్ని రకాల ఐటెమ్స్ అయితే దొరుకుతున్నాయో, మనకి బగ్ డిటెక్టర్‌లు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అవును. డిటెక్ట్ మార్కెట్‌లో అంత చేయడానికి. ఫ్రీగా దొరికేస్తుంటే ఆన్‌లైన్‌లో, అందరూ ఆఫ్‌లైన్‌లో కొనేసుకుని ఎక్కడ పెడతారో, అది ఎవరు దొరుకుతాయి. కొంటున్నారో, ఎలా హ్మ్. వాడుతున్నారో కూడా ఒక కన్ను ఉండాలి కదా! ప్రభుత్వం. అంటే ప్రభుత్వం తీసుకోవాలి అలాంటి జాగ్రత్తలన్నీ. హ్మ్. అది కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ మనం 5 సార్లు నివేదిక ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారికి కూడా ఇచ్చాము. ఢిల్లీలో కూడా ఇచ్చాం. పార్లమెంట్‌లో కూడా మాట్లాడించాం. ఆయన హోమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడే ఇది చేస్తామని అన్నారు. మళ్ళీ తర్వాత కూడా ఇచ్చాము. దాన్ని ఒక రూల్స్, రెగ్యులేషన్స్ తీసుకొస్తాం. అంటే ఎవరు కొంటున్నారు? ఎక్కడ దాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? దేనికి అనే దాని మీద ఒక అథెంటికేషన్ ఉండేలాగా అదే. దీని మీద తీసుకురావాలి అనేది. కొన్ని విదేశాల్లో ఆల్రెడీ ఇలాంటి చట్టాలున్నాయి. ఆ! వాళ్ళు ప్రతిదానికి ఒక అకౌంటబిలిటీ ఉంది. అకౌంటబిలిటీ. ఇది నేషనల్ వైడ్‌గా చిన్న ప్రాబ్లమ్ అండి. దీనికంటూ మన ఇండియాలో వచ్చిన చట్టాలొచ్చేసరికల్లా 354 ఐపీసీ ఉంది. 67 యాక్ట్ కడుతున్నారు. ఈ 2 బెయిల్ అయిపోతున్నాయి. అంటే నువ్వు 1000 మందిని చేసినా, ఒకరిని రికార్డ్ చేసినా అది కడుతున్నారు. అరెస్ట్ లేదు. ఆహా! ఇప్పుడు నేను కోర్ట్‌లో ఏమనేసానంటే ఇది ఒక నిర్భయ యాక్ట్‌లోకి చేర్చాలి. సో, ఒక అమ్మాయికి సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటో కానీ, వీడియో కానీ తీసినా, షేర్ చేసినా కఠినమైన నేరంగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఒక ప్రాపర్ వేలో అమ్మాలి. సో, ఇక్కడ ఎవ్రీ డే చెక్ చేయాలి. ఎక్కడ మనకి పబ్లిక్ ప్లేసెస్‌లోని. హ్మ్. ఎక్కడైతే షాపింగ్ మాల్, షోరూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల గూడా చెక్ చేయాలి. ఒక స్టిక్కరింగ్ లాంటిది వేయాలి. తర్వాత దీని మీద అవగాహన కల్పించాలి ప్రభుత్వాలు. ప్రజల్లోని తీసుకురావాలి. ఇలాంటివన్నీ గూడా నేను అందులోని ఫస్ట్ అరెస్ట్ చేయటం ముఖ్యం. అరెస్ట్ చేసిన తర్వాత నాన్ బెయిలబుల్ కింద దీన్ని మార్చాలి అనేదైతే నిర్భయ యాక్ట్‌లో చేర్చాలనేదైతే మనం పెడుతున్నాము. మెయిన్ పాయింట్. సో, అది ఎంతవరకు వస్తుందో చూడాలి. అది 2016లో మనం పిల్లేస్తే అదిప్పుడు కౌంటర్‌కొచ్చింది. అది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏం చేశారో ఒక నివేదిక ఇమ్మని, కౌంటర్ ఇమ్మని చెప్పి ఇచ్చారు వాళ్ళకి. 25 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు కౌంటర్ ఇవ్వలేదు. సో, వాళ్ళిస్తే దీని మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. ఓకే. హెవెన్ హోమ్స్ సంస్థ అసలు ఎందుకు స్థాపించాలనిపించింది? ఎలా నిర్వహిస్తున్నారు? సంస్థ బానే నడుస్తా ఉందని చెప్పాను కదండీ! హ్మ్. మాకు స్కిల్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, ఈ సంస్థ నుంచి చెయ్యాలనేది స్టిల్ ముఖ్య ఇట్ ఈస్ ఉద్దేశ్యం. ఆన్ అలా స్కిల్స్ ఓన్లీ. వచ్చాను. తర్వాత ఈ ఇష్యూ వచ్చిన తర్వాత నాకింక దీని మీదే తీసుకున్న దగ్గర నుంచి ఇదే కంటిన్యూగా చేయాల్సొచ్చిన పరిస్థితి. హ్మ్. అంటే ఇంకది ఇప్పుడు ఈ విషయం ఎక్కడ జరిగినా కూడా నన్ను అడగటం మొదలుపెడుతున్నారు. దీని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అది. సో, ఇది ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రభుత్వాలతో చెప్పడము. ఇప్పుడు రీసెంట్‌గా కూడా మనకి తెలంగాణ ప్రభుత్వం గూడా దీన్ని అనౌన్స్ చేయటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు. సో, దాని తర్వాత అన్ని ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఒక మంచి కొత్త స్టెప్ తీసుకున్నారు ఒక మూవ్‌మెంట్.
ఏంటంటే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అంటే పోలీసుల స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి స్టూడెంట్స్ని పోలీసుల్ని కలిపి అన్ని కాలేజీల్లో స్కూల్స్లో అవేర్నెస్ చేయడంతో పాటు అన్ని షాపింగ్ మాల్ షోరూమ్స్ ఎక్కడ పడితే అక్కడ చెక్ చేసి ఒక స్టిక్కరింగ్ మార్క్ వేయాలి అనేది అయితే ఒక పాలసీని తీసుకొచ్చారు వాళ్ళు. ఆగస్టు 15వ తారీఖున జీవీకే మాల్లో మొదలు పెట్టారు స్టిక్కర్ వేయడం. సో అక్కడి నుంచి వాళ్ళు కొనసాగించాలి. స్టిక్కరింగ్ గురించి చెప్తారా? స్టిక్కర్ అండి, రెడ్ ఐ స్టిక్కర్ ఉంటుంది దాని మీద. వాళ్ళు చెక్ చేసి ఇక్కడ లేదు లేకపోతే రెడ్ స్టిక్కర్ వేస్తారు. ఇక్కడ చెకింగ్ అయ్యింది అంటే స్టిక్కర్, పై కెమెరాలు చెకింగ్ అయ్యింది అంటానికి ఒక స్టిక్కర్ వేస్తారు అనమాట, అంతే. సో ఆ స్టిక్కర్ చూస్తే వీఆర్ సేఫ్ అనుకోవాలా? సేఫ్ అనుకోవాలి, ఇక్కడ ఆల్రెడీ చెకింగ్ అయ్యింది అని. అంటే సేఫ్ అనుకోవడానికి అలా అని ఉండద్దు అని కాదు. ఈ రోజు స్టిక్కర్ వేస్తారు చెక్ చేసి, రేపు పొద్దున్న పెట్టకూడదని లేదు కదా. మనమైతే ప్రెజెంట్ వెళ్ళొచ్చు, ఉన్న వాటి మీద ఇది ఆల్రెడీ చెకింగ్ అయ్యింది, వాళ్ళ అబ్జర్వేషన్ లో ఉంటది, ఎప్పుడైనా రావచ్చు అబ్జర్వేషన్ లో. మనం ఇది ఒకటి స్టిక్కర్ ఉంది అని అంటే ఆల్రెడీ మనం అబ్జర్వ్ చెయ్యాలనేది ఒక గుర్తుకు కూడా రావాలి. అది కూడా కరెక్ట్. లోపలికి వెళ్తున్నాం అని అంటే ఇది స్టిక్కర్ వేసారంటే ఆల్రెడీ చెక్ చేశారు, కానీ మనం కూడా ఉండాలి అనేది ఎలక్ట్ అవ్వాలి. అంతేగాని స్టిక్కర్ వేసారు కదా ఇంక మనం వెళ్ళిపోవచ్చు కదా అంటానికి లేదు. సో అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు మనం చేయడానికి ప్రభుత్వం చేస్తుందండి. దీనికి సంబంధించి ఒక 300 మందికి మనం కమిషనర్ ఆఫీస్లో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్కి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా వాళ్ళ ద్వారాగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించాలి కదండి. ఎక్విప్మెంట్స్ అవన్నీ కొనాలి, షీ టీమ్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్భయ ఫండ్స్ ప్రతి ఎవ్రీ ఇయర్ ఇంత ఫండ్ అని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫండ్ ఉపయోగించి ఇలాంటి వాటికి ప్రచారాలకి అవగాహన కార్యక్రమాలు చేయొచ్చండి, స్టేట్ కానీ సెంట్రల్ కానీ. మరి ఆ ఫండ్ ఎందుకు మరి ఫోకస్ పెట్టట్లేదో స్టేట్స్ తెలియటం లేదు. తెలంగాణ అయితే 10 ఏళ్ల నుంచి తీసుకురాలేదు నిర్భయ ఫండ్ని. మరి ఆ ఫండ్ ఒకవేళ వచ్చినా ఎటువైపు మళ్ళుతుందో కూడా తెలియదు. దాన్ని పూర్తి సహకారంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సహకరించి నిర్భయ ఫండ్ని స్టేట్కి రిలీజ్ చేయాలి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా ఇలాంటివి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, తర్వాత షీ టీమ్స్ ఉన్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వర్తక వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హోర్డింగ్స్ పెడుతూ ఉంటారు. హోర్డింగ్స్ పెట్టేటప్పుడే ఈ పక్కన వాళ్ళు వేసే హోర్డింగ్స్లోని ఆ కార్నర్లోని ఇదొకటి స్పై కెమెరా ఉంది అనేది ఏదైతే మీరైతే స్టిక్కర్ ఏదైతే వేస్తున్నారో ఆ స్టిక్కర్ సింబాలిక్ని ఆ బ్యానర్లో వేయడం వల్ల ఖర్చు ఏమి ఉండదు కదా దానికి ప్రభుత్వానికి. సో కాకపోతే అది అవగాహన వస్తుంది జనాలకి, జ్ఞాపకం అనమాట. షోరూమ్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ హోర్డింగ్ లోని అదొకటి ఉంటే అదొక అవేర్నెస్ అనమాట. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం దానికి ఏం కేటాయించేది ఖర్చు లేదు. తర్వాత సినిమా థియేటర్లు ఏం చేస్తున్నారంటే ప్రతి థియేటర్లోని కూడా వాళ్ళకి నచ్చిన యాడ్స్ ఈ మద్యపానం గురించి వాటి గురించి ధూమపానం ఇవేస్తున్నారు. కానీ ఒక బాలబాలికల విషయంలోని వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని ఇది చేస్తే కనుక ఇలాంటి శిక్షలు పడుతుంటాయి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఎవరిని టచ్ చేయకూడదు, చిన్నపిల్లల్ని దైవంతో సమానంగా చూడాలి అనేది, మహిళల్ని వాళ్ళ రక్షణ కొరకు ఇలా ఉంటుంది అనేది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మనకి అక్కడ కూడా యాడ్స్ రావాలి. ఉమెన్ అండ్ చైల్డ్ మీద వాళ్ళని జోలికి వెళ్ళకూడదు అన్నట్టుగా వచ్చేటట్టు యాడ్స్ చూపించాలి. తర్వాత మార్కెటింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ ఇప్పుడు జిహెచ్ఎంసీ బోర్డులు ప్రతి బోర్డులోని ఇది పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే కదా పర్మిషన్స్ ఇచ్చేది. ప్రతి బోర్డులోని ప్రతి ఒక్కరూ స్పందించాలండి. నాకు ఇది నా డిపార్ట్మెంట్కి చెల్లదు, మీరు ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళి అడగండి, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఏమో షీ టీమ్స్కి వెళ్ళండి, షీ టీమ్స్ వెళ్ళేమో ఎడ్యుకేషన్ అడగండి, ఇలా సర్క్యులేట్ చేయకుండా మనందరి బాధ్యత. ఇప్పుడు షీ టీమ్స్ ఉంటే వాళ్ళ హోర్డింగ్స్ వాళ్ళ పోస్టర్స్ పెట్టేటప్పుడు ఇది వాళ్ళ బాధ్యత కదా. వాళ్ళ కేటగిరీ ఉమెన్ సెక్యూరిటీ వింగ్ లోకి ఉంది. దీని గురించి ఇప్పుడు అన్ని విషయాలు మీరు ఎలా అయితే కాలేజీకి వెళ్ళి చెప్తున్నారో స్పెసిఫిక్ గా ఈ విషయం తెలియదు కాబట్టి మీరు దీని మీద అవగాహన కల్పించాలి. దీని మీద ఒక పీపీటీ తయారు చేయాలి, దీని మీద ఒక వీడియో తయారు చేయాలి. మీరు ఎన్ఎస్ఎస్ లోగో షీ టీమ్ లోగో వేసుకొని మీరు ప్రచారం చేయించడం మొదలు పెట్టాలి. కరెక్ట్. మనం ట్రైనింగ్ ఇవ్వడం అంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ తో మనం ఇస్తామండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీటిని బేస్ చేసుకొని జరిగిన ఆధారాలను బట్టి వాళ్ళు ఒక పీపీటీని ఒక వీడియోని వాళ్ళు తయారు చేసుకొని ఎన్ఎస్ఎస్ లోగో షీ టీమ్స్ లోగో వేసుకొని మీరు కాలేజీలకి స్కూల్స్కి అన్నిటికీ మీ లోగోలు వేసుకొని మీరు ప్రచారం చేయాలి. అవును, కరెక్టే. సో అది ఏమన్నా జరుగుతుంది. ఇప్పుడు మెటీరియల్ ఉందండి, నిన్న టీవీ ఛానల్స్ వాళ్ళందరూ ఇది జరిగింది, మెటీరియల్ అంతా మనం ఇచ్చినాము, వాళ్ళ లోగో తోటి వాళ్ళైతే ఇవన్నీ అర్థమయ్యేలా ప్లే చేసుకున్నారు కదా. మరి మీరు కూడా అదే చేసుకోవచ్చు కదా, కాలేజీలో మీ లోగోలు వేసుకొని మీరు కూడా అదే అన్ని కాలేజీలో స్కూల్స్ లో కూడా బాధ్యత తీసుకోవాలి. షీ టీమ్స్ లోని ఒక వీడియో ఒక పీపీటీ తయారు చేసి మీరే వెళ్ళి చెప్పాలి కదా. షీ టీమ్స్ ఇద్దరు ఎన్ఎస్ఎస్ ఇద్దరు అని మీరు అనౌన్స్ చేస్తే సరిపోదు కదా. దాని నుంచి అమలు జరిగే విధంగా కాలేజీలు స్కూల్స్ లో అవగాహన కార్యక్రమాలు ముందు మొదలు పెట్టాలి కదండి. ప్రతి కాలేజీలో షీ టీమ్స్ చెప్తున్నారు,
ఆ చెప్తున్న భాగంలో ఇది కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి మీరు పీపీటీని వీడియోని తయారు చేసి వాళ్ళకి జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పే బాధ్యత షీ టీమ్స్ ఉమెన్ సెక్యూరిటీ వింగ్ లోని ఇది భాగంగా చేసి చెప్పాలి వాళ్ళు. అలా వదిలేయకూడదు అనమాట. ఇదేదో సపరేట్ సబ్జెక్టు మాకు సంబంధం అంటే ఇదేమో నాకు సంబంధించిన సబ్జెక్టా అండి? మన అందరికీ సంబంధించినప్పుడు ఇప్పుడు మీడియా పాత్ర గానీ, డిపార్ట్మెంట్ల పాత్ర గానీ, ఎన్జిఓల పాత్ర గానీ ప్రతి ఒక్కరు ఇది మహిళకి సంబంధించిన ఇష్యూ. మనకి తెలిసింది, నాకు తెలిసింది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసిందని నేను వదిలేయలేదు కదా, మీ అందరికీ షేర్ చేశాను. మీరు ఎంతవరకు మీరు స్ప్రెడ్ చేయాలి, దాన్ని ఎలా తీసుకెళ్లాలా అనేది పాత్ర మీ ఇష్టము, అది మీ మీద ఉంటది. మొత్తానికి ఇదేదో మాకు తెలియని సబ్జెక్టు అని చెప్పేసి మేము బయటికి తీసుకొచ్చారు, ఎవరో ఎన్జిఓ తీసుకొచ్చారంటే ఎవరు తెలిసిన దోవలో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు షీ టీమ్స్ నెంబర్లు మేము ఇవ్వట్లేదా? షీ టీమ్స్ ఇలా వెళ్ళండి, కాంటాక్ట్ అవ్వండి, షీ టీమ్స్ నెంబర్ తీసుకోండి, భరోసా టీంకి వెళ్ళి చెప్పండి, ఏ విషయం వచ్చినా కూడా మీరు ఇలా కంప్లైంట్ ఇవ్వాలి, ఇలా ధైర్యంగా చెప్పాలి అని మేము కూడా అవేర్నెస్ ఇస్తున్నాం కదండి. ఇది షీ టీమ్స్ వాళ్ళ నెంబర్లు, వీళ్ళ నెంబర్లు మేమెందుకు, ఈ నెంబర్లకి ఇస్తే వీళ్ళు ఏం చేయరు అని మేమేమైనా చెప్తున్నామా? అట్లా కాదు కదా. ఇది సమాజంలో మన పాత్ర. షీ టీమ్స్ అనేది ముఖ్యమైన పాత్ర మన తెలంగాణకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ. మేమందరికీ చెప్తాం, 100కి డైల్ చేస్తాం. లైవ్ లో కూడా 100కి చాలా మంది డౌట్స్ ఉంటే వద్దని మేము లైవ్ లో కూడా 100కి కాల్ చేసి వాళ్ళని పిలిపించి ఇలా ఉంటుంది, అత్యవసరం అయినప్పుడు ఇలా కాల్ చేయాలి, 100 ముఖ్యం అంటే ఏంటి అనేది కూడా మేము పిల్లలకి కాలేజీల్లో అవగాహన కల్పిస్తామండి. అది మన బాధ్యత. ఇప్పుడు మీరు యాప్స్ ఇచ్చారు, తెలంగాణ యాప్ ఇచ్చారు, ఇన్స్టాల్ చేసుకోమన్నారు, కొత్తగా వాట్సాప్ నెంబర్ పెట్టారు రాచకొండ నుంచి, అవన్నీ మేము డిస్ప్లే ఉంటదండి. మా సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడ చూసినా నా పోస్టుల్లోని ప్రతి చోట షీ టీమే ఉంటాయి. వాళ్ళు తయారు చేసిన వీడియోస్, రాచకొండ వాళ్ళు తయారు చేసిన వీడియోసే ఉంటాయి నా ఫేస్బుక్ లో. నేను ఎవరు ఏది అడిగినా కూడా వీడియోస్ షేర్ చేస్తాను. అది నా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం ఇచ్చినవి కూడా మెటీరియల్ ఈ సమస్య గురించి మీరు దీన్ని కూడా తయారు చేసుకొని మీరు కాలేజీలకి, స్కూల్స్ కి వెళ్ళి ఫస్ట్ అవేర్నెస్ అయితే చేయొచ్చు కదా. మెటీరియల్ వచ్చేసరికి టైం పడుతుంది మనకి. మెటీరియల్ ప్రభుత్వం సప్లై చేసి ఇచ్చే లోపల ఈ లోపల కొంత అవగాహన చేయొచ్చు కదా. హోర్డింగ్స్ పాత్ర దానికి ఉంది, హోర్డింగ్స్ ఉన్నాయి, స్టిక్కర్లు ఉన్నాయి, పోస్టర్స్ ఉన్నాయి, అన్నిటిలోని మీ షీ టీమ్ దాంట్లోని ప్రత్యేకించి స్పై కెమెరా ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను. ప్రతి హోర్డింగ్ లోని, పోస్టర్స్ లోని మీ పాత్ర దాంట్లో మీరు ఇమిడియట్ చెయ్యాలి కదా, ప్రజలకి తెలియచేయాలి కదా ఇది పాత్ర ఉంది, మీరు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ధైర్యంగా వచ్చి మాకు చెప్పండి అని ఒక భరోసాని కాలేజీ స్టూడెంట్స్ కి కూడా అది ఇవ్వాలి కదా. అంటే స్కూల్ స్థాయి, కాలేజ్ స్థాయిలో కూడా చేసుకోవాలి. స్పై కెమెరా ఈ పాత్ర మనది, ఈ పాత్రని మనం ప్రతి చోట పిల్లలకి అవగాహన కల్పించాలి. ఎన్ఎస్ఎస్ కి, స్టూడెంట్స్ కి మనం అవేర్నెస్ ఇస్తే వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు అనేది మీరు చెయ్యాలి. ఇప్పుడు కేవలం ప్రభుత్వం ఎందుకు కేటాయించింది ఎన్ఎస్ఎస్, తర్వాత షీ టీమ్స్ వాళ్ళని చెయ్యాలి, వాళ్ళ లోగోలు పెట్టి మేము చేస్తాం ప్రభుత్వాలని ముందుకు వచ్చే చాలా అప్రిషియేటింగ్ విషయం అండి. భారతదేశంలో ఫస్ట్ టైం ఇలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. మరి అది సద్వినియోగం కావాలి కదండి. సద్వినియోగం చేసుకోవాలి. అమలు జరగడానికి టైం తీసుకుంటుంది. ఇంకో 10 ఏళ్ళ ఎంత టైం తీసుకుంటారు ఇది అమలు జరగడానికి? ఇందులో ఏమిటండి, అన్ని హోర్డింగ్స్ పెడుతున్నారు, అన్ని రకాల డిపార్ట్మెంట్లు వాళ్ళు పక్కన లోగో వేయడానికి ఏముందండి ప్రాబ్లం? స్పై కెమెరా ఇదొకటి ఉంది అని స్టిక్కర్ ని అనౌన్స్ చేయడానికి ఏముందండి? ఇప్పుడు ఇన్ని రకాల పోస్టర్లు తయారు చేస్తున్నారు. షీ టీమ్ స్టిక్కర్ లో ప్రత్యేకంగా ఈ పోస్టర్ రిలీజ్ చేసి మార్కెటింగ్ ఎందుకు చేయట్లేదండి? పెడితే అందరికి తెలుస్తుంది కదా పబ్లిక్ లోని, ఈ ఇష్యూ జరిగితే మాకు కాల్ చేయండి అని. అది నేను అంటున్నాను. కరెక్ట్. ఇది అమలు జరగాలి. అదొకటి. మార్కెట్ లో ఇప్పుడు షాపింగ్ మాల్స్ గానీ ప్రతి ఒక్కరు కూడా మా హాస్పిటల్ కి రండి, మేము ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాం, ఈ పలానా బట్టల షాప్ కి వస్తే 50%, 100% డిస్కౌంట్లు ఇస్తాం, ఇలాంటి ప్రచార వ్యవస్థలు అన్ని కూడా మా షాప్ కి వస్తే మహిళా భద్రత మాది, మా హాస్పిటల్కి వస్తే మీ క్షేమం మా క్షేమం, ఇలాంటి ప్రచారాలు మొదలు పెట్టాలి కూడా. ఎవరైతే ఖచ్చితంగా ఇవి మార్కెటింగ్ లో చేసే మార్కెటింగ్ వ్యవస్థలందరూ కూడా వీళ్ళు జనానికి భరోసా ఇవ్వాలి. లేదంటే ఈ షాప్ కి వెళ్ళామా, ఆ షాప్ కి వెళ్ళామా, ఎక్కడ అనేది భయాందోళనతో వెళ్తున్నారు కదా. రేపు రికార్డ్ అయితే యజమాని బాధ్యత తీసుకుంటాడు. ఇది కరెక్ట్. ఎవరు బాధ్యత తీసుకుంటారు? హాస్పిటల్కి వెళ్ళాము, ఇప్పుడు స్కైప్ రికార్డ్ అయిపోయింది, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? ఇదంతా మెంటల్ టెన్షన్ ఎవరు పడతారు? బాధ్యత డాక్టర్ తీసుకుంటారా? ఇదంతా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటారు. తర్వాత ఫ్యామిలీ సఫర్ అవ్వడం. ఇప్పుడు యుఎస్ లో ఈ మధ్య ఒక కేసు అయింది కదా, మీరు దాని గురించి ఇండియా వాళ్ళే యుఎస్ వెళ్ళి అది కొన్ని వేల మందిని రికార్డ్ చేశారు.
డాక్టరేనండి ఆయన కూడా. డాక్టర్లు ఇక్కడ మనకి నిజామాబాద్ లో జరిగింది కూడా స్కానింగ్ సెంటర్ లోనే జరిగింది. దాని మీద కలెక్టర్ గారు స్పందించారు, కమిటీ వేశారు, దాన్ని అన్నారు. నెక్స్ట్ ఇలాంటి కేసులు వస్తున్నాయి, ఆ రోజు న్యూస్ వస్తుంది, ఎండింగ్ ఏం చేస్తున్నారని, ఎండింగ్ ఆ కేసు ఏంటనేది తెలియడం లేదు. ఎలాంటి శిక్ష పడింది, శిక్ష పడిందా, వాళ్ళు జైలు పంపించారా, బెయిల్ మీద రిలీజ్ అయ్యారా, ఏంటి అనేది కూడా ప్రచారం చూపించాలి కదా. చూపిస్తేనే అది బయటకు వస్తుంది. నెక్స్ట్ అది ఫస్ట్ అది ఏంటి ఇలా పెట్టారు, ఇలా జరిగింది, ఇంతమంది రికార్డ్ అయ్యారు అనేది మాత్రం చెప్తున్నారు తప్పించి అది దానికి ఏం చేశారు అనేది, పర్యవసానం ఏం చేశారు అనేది ఎక్కడా కూడా లేదు ఇప్పటి వరకు రికార్డులో చూపించట్లేదు, రికార్డులో అసలు మెయింటైన్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మిస్సింగ్ కేసులు ఉన్నాయండి. ఈ సంవత్సరం 100 మిస్ అయిపోయారు అనుకుందాం, 100 మంది మిస్ అయ్యారంటే ఇప్పుడు రేటింగ్ పెరుగుతుంది కదా, క్రైమ్ గానీ చిల్డ్రన్స్ మీద, ఉమెన్ మీద క్రైమ్ పెరుగుతుంది, ఆడపిల్లలు మహిళల సంఖ్య తగ్గిపోతుంది భారతదేశంలో. మరి ముందు ముందు చాలా వ్యవస్థ దెబ్బతింటుంది కదండి. దీని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దృష్టి పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఆడపిల్లలు మిస్ అయిపోతే ఒక ఆడపిల్లని వెతికి తీసుకొచ్చారట, ఎక్కడో కాశ్మీర్ లో దొరికింది అమ్మాయి. సో ఒక్కరితో కాదు, అసలు మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి, అది రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఇంతమంది మాకు ఇంటెలిజెంట్ బ్యూరో ఉంది, ఇంతమంది మిస్ అవుతున్నారు అనేది అనౌన్స్మెంట్ మీరు చేస్తున్నప్పుడు మళ్ళీ ఎంతమందిని మీరు రికవర్ చేస్తున్నారు, అసలు మిస్ అయిన పిల్లల్లో, మిస్ అయిన వాళ్ళల్లో పిల్లలు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది, ఏ కేటగిరీలో వాళ్ళు మిస్ అవుతున్నారు సమస్యల మీద అనేది కూడా మీరు వివరణ, సరైన రికార్డు గానీ ఒక వెబ్సైట్ గానీ ఏమైనా ఉందా అంటే, ఏ రోజు ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది ఎవరికైనా తెలుసా? ఎవరికి నచ్చినట్టు ఇంతమంది మిస్ అయ్యారు, ఇంతమంది రేపు గురయ్యారు, ఇంతమంది పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే గానీ సరైన రిపోర్ట్ అనేది వాళ్ళు వెబ్సైట్ గానీ ప్రభుత్వ పరంగా దాన్ని ఇంత తగ్గించాము, ఈ సంవత్సరం ఇంత తగ్గింది అనేది ఎక్కడా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ విషయంలో? ప్రతి సంవత్సరం పెరుగుతుంది కానీ తగ్గుముఖం అనేది ఎక్కడా లేదు. దీని మీద వాళ్ళ పాత్ర ఎంత ఉన్నది అనేది మీకు ఇక్కడే అర్థం అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు సహజంగా రాజకీయ పార్టీలలో ఎన్జిఓల పాత్ర చాలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీ వైపున ఉండి ఏదైనా ఇలాంటి సేవ ఏమన్నా దానికి అనువుగా ఏమైనా చేశారా? మంచి పని ఏమన్నా రాజకీయ పార్టీలో ఉండడం వల్ల, వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఉండడం వల్ల ఎస్ నేను ఈ పని చేయగలిగాను, అలాంటివి ఏమన్నా మీకు జ్ఞాపకాల్లో ఉన్నాయి? అంటే వాళ్ళు చెప్పింది చేయటమే గానీ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదండి అక్కడ. ఓకే, ఎనీ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రతిపక్షంలో ఉన్నా సరే, ఎక్కడైనా సరే మనం ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే అది ప్రభుత్వాలు ఎలా చేస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి నేను చెప్పక్కర్లేదు. సో వాళ్ళతో కలిసి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది వాళ్ళ విధేయత కుదిరేస్తున్నానండి. అది నేను డిస్కస్ చేయవలసిన విషయం కాదు. నా వరకు నాకు అనిపించింది ఏంటంటే, నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, సో వాళ్ళు చేసుకుంటే బెటరు, వాళ్ళే ప్రజలకి సర్వీస్ చేయటం అనేది వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు చేసుకుంటే బెటర్ అండి. సో నా వరకు నాకు సాటిస్ఫాక్షన్ అయినంత వరకు నేను సొంతంగా ఎంత వరకు చేయగలను అంతవరకు నా ప్రయత్నం అయితే నేను. ఈ సామాజిక సేవా సంస్థల వల్లనే కొన్ని సమస్యలు ముఖ్యంగా సమాజంలో అసలు ఏ సమస్య బయటకు వచ్చేది ఒక సామాజిక సేవా సంస్థ వల్లనే. సో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం అనేది మెయిన్ బాధ్యత. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఈ సంస్థలే ముందుండి నడిపాయండి. ప్రతి సంస్థలు కూడా బయటకు, ఏ ప్రభుత్వ ఆఫీసర్ బయటకు వచ్చి పనిచేశారండి? ఐఏఎస్లు గాని ఐపీఎస్లు గాని ఎవరు ఏ ప్రభుత్వం కొంతమంది చేశారండి, అందరూ చేయలేదు కదా. సో సామాజిక సేవా సంస్థలు ఎంతమంది ముందుకు వచ్చారండి? వాళ్ళు ప్రజల్ని కాపాడటానికి స్వచ్ఛందంగా సర్వీస్ చేశారు చాలా మంది. మరి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సామాజిక సేవా సంస్థల వల్ల ప్రభుత్వానికి సమస్యలు తెలుస్తున్నాయి, ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం ఉంది? ప్రభుత్వం నుంచి సహకారం అంటే అంత ప్రోత్సాహకరంగా ఎన్జిఓలకి ప్రోత్సహించరండి. అసలు సహాయం అన్నదే లేదు. సహాయం అని అసలని ఉండదు, కొంత మేరకు చేస్తారు. వాళ్ళకి అనుగుణంగా ఉన్నంత వరకు నడుస్తాయండి ఏదైనా కానీ. సంస్థలు ముందుకెళ్తున్నాయంటే, అసలు ఏ ప్రభుత్వంతో అయినా ఎన్జిఓ కలిసి పనిచేస్తుందంటే వాళ్ళకి అనుసంధానంగా ఉంటేనే ముందుకెళ్తాయి. వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసి వాళ్ళకి అనుకూలంగా సర్వీస్ ఇస్తేనే ముందుకెళ్తాయి. మీరు ఎదుర్కొన్న, ప్రత్యేకంగా మీ హెవెన్ హోమ్స్ సంస్థ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్? నేను ప్రాబ్లం వచ్చేదాకా నేను అంతవరకు నేను వెయిట్ చేయనండి. నాకు అనుకున్నంత వరకు నేను ఎంత వరకు చేయగలను అంతవరకు సహకరిస్తాను. అదే కరెక్టే. మీకేమన్నా ప్రభుత్వం నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయా? నేనేం ప్రాబ్లం వచ్చేంత వరకు నేను వెయిట్ చేయలేదండి, బయటకు వచ్చేసానని చెప్తున్నాను. అదే మీ సంస్థ మీరున్నారు, మీరు ప్రభుత్వంలో లేరు కానీ ఏమైనా ఇప్పుడు మీరు వచ్చేసారు కాబట్టి ఏమైనా సమస్యలు వచ్చిన తర్వాత లేవు, చేస్తున్నప్పుడు లేవు. ఎందుకంటే నేను అంతవరకు తెచ్చుకోను అనమాట. వాళ్ళు సహకరించిన అయితే నేను చాలా మంది డిపార్ట్మెంట్స్ కి తిరిగానండి, చాలా మంది ఐఏఎస్ దగ్గరికి వెళ్ళాను,
చాలా మంది ఐపీఎస్ చూసా నేను. నా ఎక్స్పీరియన్స్ ఎన్‌జీఓ. ఈ కాన్సెప్ట్ పట్టుకొని చాలా మంది దగ్గరికి నేను వెళ్ళాను. ఎవరు స్పందించలేదు. మహిళా మినిస్టర్‌లే ఉన్నారు. మహిళా ఐఏఎస్‌లే ఉన్నారు. ఇదెప్పుడో టేకప్ చేయాల్సిన ఇష్యూ అండి. స్త్రీల రక్షణ గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయంటారా? స్త్రీల వాళ్ళు చేపట్టాల్సినవి. రక్షణ విషయంలో అంటే ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్స్‌లోని కూడా ఇది ఎలా అయితే ఇవి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామో, ఇప్పుడు హాస్టల్స్ గానీ, స్కూల్స్ గానీ, అన్ని పబ్లిక్ వర్క్ ప్లేసెస్ గానీ, ఇవన్నీ ఉన్న చోట్ల ఏంటంటే సీసీ ఫుటేజ్‌ని ఉందో లేదో చూడాలి. అది ప్రతి జిల్లాకు కూడా సూపరింటెండెంట్ ఆఫీస్‌కి 24 గంటలు వీక్షించే విధానం పెట్టాలి. అంటే ఇవన్నీ కంపల్సరీ చేయాలంటారు. కంపల్సరీ చేయాలి. గవర్నమెంట్ తీసుకున్న చర్యల్లో ఇదొకటి. చర్యలు ఇదొకటి. అంటే హాస్టల్స్‌లోని ఎక్కడేం జరుగుతుంది, స్కూల్స్‌లోని ఇదంతా నిఘా ఉండాలి అంటే, ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ ఉండాలండి. అంటే నియర్ బై ఉన్న స్కూల్‌కి నియర్ బై, కాలేజీ నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్‌కి టచ్‌లో ఉండాలి ఓకే. ఇదంతా. నిర్వహణ వాళ్ళ 24 పర్యవేక్షణలో గంటలు జరగాలి. ఆ డిస్ట్రిక్ట్ మొత్తం ఏం జరుగుతుంది అంటే ఉద్యోగాలు చేసే రీత్యా బయటికెళ్ళే ప్రదేశాల్లో సీసీ ఫుటేజ్ అనేది ఒక టీమ్, ఒక వింగ్ చేతిలో పెడితే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎన్‌జీఓలకి నిధులు ముఖ్యంగా విదేశాల నుంచి వస్తూ ఉండడం అనేది సహజం. యూఎన్ఓ నుండి కూడా మీరేమన్నా అలాంటి కాంటాక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు అసలు అలాంటివేమన్నా అలాంటివి జరుగుతాయా? అలాంటివి నేనేమి ప్రయత్నించలేదండి. నాకింతవరకు కూడా ఏటీజీ నుంచి గాని, ఎఫ్‌సీఆర్‌ఏ నుంచి గాని, నేను సీఎస్ఆర్ ఫండ్స్ గాని, హ్మ్. ఎన్ఆర్ఐ ఫండ్స్ గాని నేను రైజ్ చేయలేదండి. నాకు ఏటీజీ అన్నీ ఉన్నాయి. తర్వాత సీఎస్ఆర్ ఫండ్స్ నాకు అన్నీ 12 ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకు ఎఫ్‌సీఆర్‌ఏ అన్నీ ఉన్నాయి. కానీ నేనెప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా నేనెక్కడ సింగిల్ ఎంపీ ఎవరి దగ్గర తీసుకోలేదు. తీసుకోలేదండి. సీఎస్ఆర్ నుంచి కూడా, ఎఫ్‌సీఆర్ నుంచి. ఓకే. నాకు తెలిసినంత వరకు నా వర్క్ రిలేటెడ్‌గా ఎవరైనా సపోర్ట్ చేస్తే తప్ప వాళ్ళ సహకారంతోటి నేను ముందుకు తీసుకెళ్ళాను. మీ అది హెవెన్ ఎన్ఎండీసీ ఒకటి మెయిన్‌గా నేను చెప్పాల్సింది. ఫస్ట్ ఓకే. నుంచి ముందుకొచ్చిన ఎన్ఎండిసి. ఎన్ఎండీసీ, తర్వాత ఎస్‌బీఐ, ఓకే. తర్వాత టూరిజం డిపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు బుర్రా వెంకటేశం గారు, తర్వాత ఎల్ఐసి అని ఇంకా చాలా మంది కొంతమంది, ఓకే. పొల్యూషన్ బోర్డు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అలా కొంచెం కొంచెం ఓకే. మేజర్ రోల్ పాటించింది నా సంస్థకి సహకరించింది ఎన్ఎండీసీ, ఎస్‌బీఐ వాళ్ళండి. వెరీ గుడ్. సో, అది సహకరించారు. ఈ కాజ్ విషయంలోని మాత్రం ఆయన టూరిజంలో ఉన్నప్పుడు 2 ప్రోగ్రామ్స్ చేయించారండి. ఇప్పుడు ఈ కాజ్‌ని గవర్నమెంట్‌లోని ప్రోత్సహించడానికి ముందుకు తీసుకెళ్లారు అంతే. వెరీ గుడ్. సో, అసలు హెవెన్ హోమ్స్ సంస్థ స్థాపించడం వాటి ముఖ్యమైన ఆశయం ఏంటి మీది? ముఖ్యమైన ఆశయం అంటే నా వల్ల ఎంతవరకు అవుతుందో అంతవరకు కొంత చెయ్యాలి సమాజానికి నా వంతుగా. ఓకే. ఒక మహిళగా, ఒక మహిళగా ఒక తల్లిగా అన్ని మీకు కూడా విధాలుగా, ఒక అమ్మాయి ఉంది. అన్ని విధాలుగా నేను కూడా ఎంతో కొంత అన్ని చూసున్నాను కాబట్టి సమాజం నుంచి. చదువుకున్న దానికంటే సమాజం నేర్పించినదే ఎక్కువ గాబట్టి కొంత నేను చెయ్యాలనే దృక్పథం నాలో ఉంది కాబట్టి ఈ సర్వీస్ చేయడానికి ముందుకొచ్చానండి. హె కనీసం ఇది గుర్తించకపోయినా పర్వాలేదు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశ్యం. అంటే ఇదేదో మనం దేన్ని ఆశించి మనం ముందుకొచ్చి చేయలేదు. సో, కానీ చేసిన పనికి ఒక రికగ్నిషన్ అనేది ఉండాలి అని అనుకోవడంలో తప్పులేదు గదండీ! అవును. ఇప్పుడు ఇంత మనం ప్రజలకి ఇంత డెఫినెట్‌లీ. చెప్తున్నామనంటే, వాళ్ళు విని సేవ్ చేసుకున్నారనుకోండి ఈ సబ్జెక్ట్‌ని, వాళ్ళు ఉపయోగించుకున్నారనుకో, ఇలా పలానా ప్లేస్‌లో పలానా ఆవిడ చెప్పిందే ఇది మనకు ఉపయోగపడుతుందని అవును. ప్రజలు దాన్ని తీసుకొని ఉపయోగించుకున్నారనుకోండి, అదే హ్యాపీ. అంటున్నా. అసలు హెవెన్ హోమ్స్ నుంచి మీరు చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలకి ప్రజల నుండి గాని, అటు ప్రభుత్వం నుండి గాని ఎలాంటి స్పందనొచ్చింది? స్పందననేది పెద్దగా ఏమి రెస్పాండ్ అవ్వలేదండి. అట్‌లీస్ట్ మీ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు, ఆడవాళ్ళు? బెనిఫిట్ పొందినంత వరకు బావుంది. నా హ్మ్. పర్సనల్‌గా కేసులు నా దగ్గరికొచ్చేవాళ్ళు. హ్మ్. సో, నాకు సంబంధించి నా గురించి తెలుసుకున్న వాళ్ళందరూ గూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. వెరీ చాలా గుడ్. అదే మంది కృతజ్ఞత. కాలేజీలకి వెళ్ళినప్పుడు ఎంత అంటే వాళ్ళు నాతో పాటు లాయర్స్ వచ్చారు. తర్వాత షీ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే వాళ్ళొచ్చారు. సైకలాజికల్లు, డాక్టర్స్, డ్రగ్స్ మీద చెప్పేవాళ్ళు, అవేర్‌నెస్ చేసేవాళ్ళు. ఇలా ఒక టీమ్ అంతా నాతో పాటు కలిసి పనిచేశారండి వీళ్ళందరూ. ఫోటోగ్రాఫర్స్ ఏంటి, వీడియోగ్రాఫర్స్ ఏంటి, ఓహ్! అన్నిటికి మీడియా పాత్ర. నాకు ఏ చిన్నదొచ్చినా కూడా ఖచ్చితంగా అది మీడియాలో మీ పాత్ర అవసరము అని నన్ను తీసుకెళ్ళింది, ఈరోజు నడిపించింది కూడా మీడియా వాళ్ళకండి. ఈ ఓకే. మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ థాంక్ యూ. ఇండియన్ అయితే నెక్స్ట్ మీలాంటి ఛానల్ నుంచి. నిస్వార్థమైన సమాజ సేవకులు రాజకీయాల్లోకి రావాలి అని అబ్దుల్ కలాం గారన్నారు. మీరు వారి మాటని ఆదర్శంగా తీసుకొని ప్రత్యక్షమైన రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నారు? వస్తారా? రారా? ఇంకా రాజకీయాల్లోకి రావాలనైతే నాకు లేదండి. ఇంకా ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ నేను రాజకీయం అంటే ఎలా ఉంటదో ఓకే. చూసాను. చూసారు. సో, కాబట్టి ఇంక రాజకీయంలోకెళ్ళి కలిసి చేయాలి అనైతే ఇంట్రెస్ట్ నాకు లేదు. మరి మీరు చూసాను, నాకు నచ్చలేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గూడా ప్రక్షాళన చేస్తాను అని చెప్పి వచ్చారు.
ఆయన నెగ్గారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి ఒక స్ఫూర్తి మీరు ఎందుకు పొందరు? ఎదురుగా ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, 10 ఏళ్ళు ఆయన కష్టపడ్డారు. చేయనివ్వండి 10 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు చేసిన తర్వాత అప్పుడు నా మనసు మారుద్దేమో నిజంగా చేయొచ్చు అని. ఇప్పుడే అంటే కదండి మీకేమన్నా ఎదురు దెబ్బలు తగిలాయా? ఎదురు ఎందుకంటే ఆయన ఒక సినీ స్టార్, ఆయనకు చామ్ ఉంది, చరిష్మా ఉంది. వెళ్తారండి. అలాంటి మేము వాళ్ళకి అలా easy. వెళ్ళలేము. మేము ఆ, వెళ్ళలేము. అదే మేము నేను వెళ్ళలేము. అడుగుతున్నా. ఒక మహిళగా మాకంత చరిష్మాను లేదు, నాకంత ఫైనాన్షియల్ లేదు. సపోర్ట్. అన్ని రకాలుగా ఉండి నేను దూసుకొని వెళ్ళిపోవాలి రాజకీయంలోని కానీ సత్తా యు ఆర్ చాటాలనేది డైనమిక్ డెఫినెట్లీ. సో మనకి ఈ డైనమిజం మనుషులకు నచ్చుతుంది. నచ్చినప్పుడు ఓట్లేసి నమ్ముతారు కదా, మనకి ఆ ఓటు నమ్మక. ఎవరండి? ప్రజలు కూడా ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? ఆ, ప్రజలు కూడా ఎటువైపు మగ్గాలో, ఎలాంటి వాళ్ళకి ఓటేయాలో కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం ఏదో చేస్తామని చెప్పి నుంచొని నాకు ఓటేయండి అంటే ఎవరో జనం అంత సామాన్యులేం కాదక్కడ. ఓటేసేయడానికి. వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడ పని జరుగుతది, ఎక్కడ ఫైనాన్షియల్ ఉంది, ఎక్కడేం చేయగలరనేది ఓకే. తెలుసు గాబట్టి అలా చేసుకుంటారు గానీ, ఇప్పుడు ఎవరినో ఒకళ్ళని గెలిపించేస్తే వీళ్ళెళ్లి ఇప్పుడు పార్టీ మన్నేదో ఒకటొస్తే ఉద్ధరించేస్తారు అన్న దానిలో లేరు. రాజకీయ పార్టీ అంతా ఒకవైపు ఉంటే ఒక్కరెళ్లి అక్కడికెళ్లి మాట్లాడితే ఆ ప్రభుత్వం మాత్రం చేస్తదంటారా? సహకరిస్తదా? చేయదు కదా! ఎళ్లి అసెంబ్లీలో అయినా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ జేయాలి. ఎళ్లి ఒక ఎమ్మెల్యే అయితే సెపరేట్‌గా ఎళ్లి గెలిసేసి ఎళ్లి చేయలేరు గదా! అవును. నో నో. సో, అట్లాంటివన్నీ జరగవండి. అవును. వాళ్ళు ఎళ్లి వాదించినా సో గూడా ప్రత్యేకంగా మీరేమన్నా మీడియాకి గాని, ప్రజలకు గాని విజ్ఞప్తి చేసేదేమన్నా ఉందా? విజ్ఞప్తిదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మహిళల విషయంలో, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. పిల్లల విషయంలోని ఇంట్లో ఉన్నా, బయటున్నా కూడా పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట స్కూల్స్‌లో కూడా, కాలేజీల్లో కూడా ఒక కమిటీలు ఏర్పాటు చేయాలండి. ఎప్పటికప్పుడు పిల్లలు యొక్క బాధలు ఏమైనా సమస్యలుంటే గనక ఒక కమిటీకి తీసుకెళ్తే ఎవరు చెప్పరు మనకి అవును. సపోర్ట్ చేస్తారు అన్న భరోసాని అన్ని కాలేజీలు, స్కూల్స్ గూడా యాజమాన్యం తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. దీన్ని బయటికి తీసుకెళ్ళి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలనేది కొంత ప్రచారం అయితే బాగా జరగాల్సిన అవసరం ఉంది. మహిళల్ని జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంచాలండి. మహిళల సంఖ్య తగ్గిపోయింది బాగాను. ముందు ముందు రోజుల్లో ఇంకా భారతదేశానికి ప్రమాదం పొంచి ఉంది. ఇదే విధంగా కొనసాగితే. మహిళ ఈ సంక్షేమం. హత్యాపాతాన్ని అరికట్టకపోతే భారతదేశంలో చాలా ముప్పుంది. అవును. ఇప్పటికే చూస్తున్నాం ఇప్పటికే దాని చాలా ప్రభావం. చూస్తున్నాము. ముందు ముందు రోజుల్లో ఇంకా చాలా చూడాల్సొస్తుంది. ముఖ్యంగా యువతీ యువకులకు, యువతకు, యంగ్‌స్టర్స్‌కి ఆహ్, మీరిచ్చే సలహా గాని. యంగ్‌స్టర్స్ కంటే ఇవాళ రేపట్లో అంతా డ్రగ్స్‌కి మయమైపోయింది. లిక్కరు, డ్రగ్స్ అన్ని రకాలు ఫ్యాషన్ అయిపోయింది. వ్యసనాలు ఉన్నాయి. ఫ్యాషన్‌గా మారుతున్నారు. అందరూ తీసుకుంటున్నారు గంజాయి అవన్నీ. ఇవాళ రేపట్లో మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు. ఆన్‌లైన్‌లో గూడా ఇంటికొచ్చేస్తున్నాయి. అన్ని స్కూల్స్‌లో రకాల స్కూల్స్‌లో, కాలేజీలో స్ప్రెడ్ అయింది. 80% అంతా వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు లిక్కర్ గాని, డ్రగ్స్ గాని మొత్తం ఇదంతా గూడా ఎవరు చేస్తున్నారండి? సో సైబర్ అవేర్‌నెస్ అందరూ చెప్తూ ఉంటారు. కానీ వాటికి పరిష్కార మార్గాలు గూడా సూచించారు శ్రీమతి వరలక్ష్మి గారు. ఇండియా నెక్స్ట్ ఛానల్ ధన్యవాదాలు తెలుపుకుంటోంది. థాంక్ యూ అండి. ధన్యవాదాలండి. తహే థాంక్ దిల్ యూ. సే థాంక్ యూ. థాంక్ యూ అండి. ఇంకేమైనా మర్చిపోయామా? ఏం మర్చిపోయాను. మీరే జెప్పాలి. ఇంకేమైనా మీకు డౌట్‌లుంటే అడిగితే లేదు, నేనైతే మొత్తం అంతా కవర్ చేశాను సార్ హ్మ్. అడిగినవి. హ్మ్. హ్మ్. మధ్యలో కొంచెం సైడ్ ట్రాక్ ఎళ్ళింది మనది. అది నేను కట్ చేస్తాను. కట్ చేసేయండి. ప్రభుత్వం గురించి ఇవి అవసరం లేదు. అవన్నీ ఇప్పుడు తీసేయండి. లాస్ట్‌లోది కదా! ప్రభుత్వాలు తీసేయండి. ఓకే.